హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి వారికి మే 16, 17 తేదీల్లో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. వీరికి గురు గ్రహం అనేది మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది. వీరికి అష్టమ గురు గ్రహస్థానం ఉండబోతుంది. వీరికి అనుకోని ఇబ్బందులు అయితే వీరికి రాబోతున్నాయి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ 4 పాదాలు, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3 పాదాలలో జన్మించిన వారందరూ వృశ్చిక రాశిగా పరిగణించబడతారు. అలాగే ఈ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో అనే విషయాన్ని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే వృశ్చిక రాశి వారికి మే 16, 17 తేదీల్లో వీరి తలరాత అనేది మారబోతుంది. వీరికి కొన్ని ఇబ్బందులు అనేవి రాబోతున్నాయి. గురుగ్రహ స్థానం వీరికి ఉండబోతుంది. అష్టమ గురుగ్రహ స్థానం వీరికి ఖచ్చితంగా ఉండబోతుంది. అష్టమ అంటే ఆయుస్థానం. గురు ప్రభావం అనేది వీరికి తగ్గబోతుంది. వీరికి అనేక ఇబ్బందులు అనేవి ఈ టైంలో రాబోతున్నాయి. జాగ్రత్త వహించండి. వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలను వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా కష్టజీవులు. వాళ్లకు అప్పచెప్పిన పని, ఆ పని చాలా శ్రద్ధగా ఏకాగ్రతతోటి కష్టపడి మరి వీరు పూర్తి చేస్తారు. వీరు కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వారు పెద్దల పట్ల అధిక ప్రేమను వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా అమాయకులు అని మనం చెప్పుకోవచ్చు. వీరికి ఇష్టమైతేనే ఆ పని మాత్రం చేస్తారు. వీరికి ఇష్టం లేని పని ఎంత పెద్దవారు చెప్పినా అస్సలు చేయరని మనం చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వారికి కోపం అనేది అధికంగా ఉంటుంది. వీరి కోపంతో కొన్ని తొందరపాటు నిర్ణయాలు కూడా వీరు తీసుకుంటారు. ఈ రాశి వారు ఎన్నో భారాలను మోస్తూ ఎన్నో కష్టాలను, నష్టాలను ఎదుర్కొని అసలు జీవితం అంటే ఏంటో పూర్తి అవగాహన చిన్న వయసులోనే వీరికి తెలుస్తుంది. ఎందుకంటే కుటుంబ బాధ్యతను వీరు చిన్నప్పటి నుంచే తమ భుజాలపై వీరు మోసుకుంటూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి మాత్రం కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. వీరు చాలా కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు. ఈ రాశి వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. అయితే ఈ రాశి వారికి శత్రువులు తమ పక్కనే ఉన్నా వీరు గుర్తించలేకపోతారు. అయితే వీడియోనైతే రహస్యంగా చూడండి. ఈ వృశ్చిక రాశి వారికి మే 16, 17 తేదీలో కొన్ని ఇబ్బందులు అయితే రాబోతున్నాయి. చిన్న చిన్న ఇబ్బందులే, భయపడాల్సిన అవసరం అనేది లేదు. ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. వీరి గోచార ఫలితాలు వీరికి కొన్ని ఇబ్బందులు ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నాయి. అయితే ఈ రాశి వారికి వీరి ప్రమేయం లేకుండానే నిందలు మోయాల్సి వస్తుంది. ఈ టైంలో మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి.
ఈ వృశ్చిక రాశి వారికి బిజినెస్లో కొంచెం లాస్ కూడా వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది. ఇటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఆదాయానికి మించి ధనం అనేది ఖర్చు అవుతుంది. ఏ పని చేసినా కానీ కలిసి రాదు ఈ టైంలో. ఈ రాశి వారు ఎవ్వరు ఏది చెప్పినా వినరు, చాలా మొండివారు. ఈ వృశ్చిక రాశి వారు తిరస్కరించే వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఊహించందే ఇప్పుడు జరగబోతుంది. ఎందుకంటే గురుగ్రహ స్థానం అనేది మార్పు చెందడం వల్ల ఈ రాశి వారికి మాత్రం మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోవద్దు. ఈ టైంలో ఎన్నిసార్లు ఎదురు దెబ్బలు తగినా కానీ మళ్ళీ లేచి నిలబడే వ్యక్తిత్వాన్ని మీరు కలిగి ఉంటారు. మీ పట్టుదలే మీకు శ్రీరామ రక్షగా ఉండబోతుంది. మీరు శ్రమను నమ్ముకోండి. ఈ టైంలో మీ శ్రమకు తగ్గ ఫలితాన్ని మీరు పొందుతారు. ఈ రాశి వారికి అయితే ఈ టైంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడమే చాలా మంచిది. గురుగ్రహ స్థానచలనం అనేది ఉండబోతుంది. ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో ఏదైనా విలువైన వస్తువులు కూడా మీరు పోగొట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టైంలో జాగ్రత్తలు తీసుకోండి. పై అధికారులతో ఇబ్బందులు మీకు రాబోతున్నారు. అయితే కోపం అధికంగా మీకు ఈ టైంలో పెరగబోతుంది. ఆరోగ్యం పట్ల కూడా మీరు చాలా జాగ్రత్తలను తీసుకోండి. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా తీసుకోండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఈ టైంలోనైతే మీకు రాబోతున్నాయి. వృశ్చిక రాశి వారికి విద్యార్థులకు అయితే ఈ టైంలో బాగా కలిసి వస్తుంది. విద్యార్థులకు చాలా బాగుండబోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి స్త్రీ సౌఖ్యం కూడా కలుగుతుంది. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. మీరు స్త్రీ సౌఖ్యం అంటే మీకు ఒక స్త్రీ సహాయం చేయబోతుంది. మీరు చేస్తున్న పనుల్లో ఒక స్త్రీ వల్ల అంటే మీ భార్య వల్ల లేదా మీ చెల్లి లేదా మీ యొక్క స్నేహితులలో ఎవరో ఒకరు అయితే మీకు మంచి పరిష్కారాలను చూపించబోతున్నారు. అంటే ఒక స్త్రీ మీకు హెల్ప్ చేయబోతుంది. అంటే మీ స్నేహితుల్లో ఎవరో ఒకరు లేదా మీ భార్య లేదా మీ చెల్లెలు వీరిలో ఏ ఒక్కరో కానీ మీ యొక్క సమస్యలకు పరిష్కార రూపంలో లభించే విధంగా మీకు సహకారాన్ని మీకు అందించబోతున్నారు. వాళ్ళు మీకు హెల్ప్ చేయబోతున్నారు. ఒక స్త్రీ మీకు హెల్ప్ చేయబోతుంది. వ్యాపారస్తులకు కూడా ఈ టైం చాలా బాగుండబోతుంది. సంతానం లేని వారికి మాత్రం ఇది మంచి టైం. ఎందుకంటే సత్సంతానం కలిగే యోగం అనేది ఈ టైంలో మీకు కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఈ వృశ్చిక రాశి వారు మాత్రం కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. మీరు ఊహించని సంఘటనలే రాబోతున్నాయి. ఈ టైంలో కొన్ని ఇబ్బందులను మీరైతే ఎదుర్కోవలసిన అవసరం ఉంది.